చుట్టూ నీళ్లున్న గుక్కెడి నీటికి అలమటించారు. చేతిలో డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఏ యూపీఐ ట్రాన్సాక్షన్ పనిచేయదు, ఎక్కడికి డబ్బులు ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలో తెలియదు, కనీసం ఇంట్లో తినటానికి దిక్కు లేనటువంటి పరిస్థితి. వరదలు తెచ్చినటువంటి ప్రకోపం అది. అదే సందర్భంలో పడవలో వెళ్ళాలంటే 10,000, నడవాలంటే కూడా అవకాశం లేనటువంటి, తినడానికి తిండికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి పడినటువంటి వరదలు సృష్టించిన షాక్ నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు తేరుకుంటున్నారు, కోలుకుంటున్నారు. ఆ పైన ఉన్న ఇంటిని వదిలేసి ఉన్న ఫలంగా వెళ్ళిపోతున్నారు, తాళాలు వేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది. ఇందులో 2 రకాలు. మధ్యతరగతి తాళాలు వేసి వెళ్ళిపోతుంది, పేదలు మాత్రం అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళు క్లీన్ చేసుకుని మళ్ళీ సామాన్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడ పేదలకి. అదే సమయంలో మధ్యతరగతికి బంధువులు ఎక్కడో ఒక చోట ఉంటారు. ప్లస్ ఇప్పుడు ఇళ్ళు క్లీన్ చేసుకుని, గోడలు బాగు చేసుకుని, కరెంటులు సెట్ చేసుకుని, సామాన్లు సెట్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది. అంత ఖర్చు ఇప్పుడు ఈ టైంలో కావాలంటే అప్పులు చేయాల్సిందే. ప్రభుత్వాలు ఏం సాయం చేస్తాయి, మ్యాక్సిమం ఎంత ఇస్తారో కూడా ఇంకా తేలలేదు. అది పప్పులు ఉప్పులు ఇస్తారు, అది మధ్యతరగతికి సంబంధించినటువంటి అంశం కాదు. మెయిన్ కావాల్సినటువంటిది ఇది. ఈ దశలో ఇప్పుడు అడుగులు తెలిసిన బంధువుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆకలితో అలమటించి షాక్ అయినటువంటి వాళ్ళు ఒకసారి ఇప్పుడు సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి కాస్త తేరుకుని మళ్ళీ ఇక్కడ నీళ్ళంతా తగ్గిన తర్వాత రావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి అన్నటువంటిదైతే అప్పుల కోసం ఇప్పుడు వెతుకులాడాల్సిన పరిస్థితి.